హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తేజకి మహికి బర్త్డే గిఫ్ట్స్ కింద ఏదైనా తీసుకుందామని చెప్పి షాపింగ్కి వెళ్ళామండి అమలాపురము. ఇద్దరి బర్త్డేస్ వెంటనే వచ్చేసాయి. తేజమ్మదేమో 9, మహి అమ్మదేమో 10 అనమాట. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకా 10 days ఉంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టలేకపోతే అవ్వదు కదా షాపింగ్. అందుకే వెళ్ళాము. మేమైతే ముందుగా చందన బ్రదర్స్ కి వెళ్ళామండి. చిన్న పని ఉండి తర్వాత లలిత జ్యువెలరీకి వెళ్ళాము. ఏం తీసుకున్నాను నేను తర్వాత యాడ్ చేస్తాను. చందన బ్రదర్స్ కి ఎందుకు వెళ్ళామంటే నేను 11 months స్కీమ్ కట్టాను. స్కీమ్ కట్టిన తర్వాత ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అవి కొంచెం ఇరిగిపోయినవి. వాటిని అతికిస్తారా లేదా అని కాల్ చేస్తే వాళ్ళు తీసుకుని రమ్మని అయితే చెప్పారు. అందుకని చెప్పి వెళ్ళామన్నమాట. ఇయర్ రింగ్స్ ఇచ్చి తీసుకుందామని షాప్ కి వెళ్ళేసరికి మా తేజమ్మ అయితే పడుకుంది. మా మహి అయితే చూసారా అన్ని చూస్తుంది. అల్లరి పిల్ల. మేము స్టోర్ విజిట్ చేస్తుంటే మా వారు బిల్ వేయిస్తున్నారు. తీసుకున్న ఐటమ్స్ కి మరి ప్రూఫ్ ఉండాలి కదా. ఇక్కడ నా ఇయర్ రింగ్స్ వెయిట్ చెక్ చేసి డీటెయిల్స్ చేసి ఇచ్చారు. 4 గ్రాముల పైన ఉన్నాయి. నా చెవులీలు వచ్చేసి చూసారా ఇవి నేను స్కీమ్ లో కట్టి తీసుకున్నవి ఎలా ఇరిగిపోయినాయో. చెవులీలు బాగున్నాయి కానీ ఎలా ఇరిగిపోవడమే చాలా బాధ అనిపించింది. ఇవి నేను వినాయక చవితి దగ్గరలోనే తీసుకున్నాను. చాలా తక్కువ టైంలోనే ఇరిగిపోయినాయి. మరి నా ఛానల్ వినాయక చవితి సెలబ్రేషన్స్ లో కూడా ఉంటాయి. కావాలంటే చూడండి. అందరూ వరలక్ష్మి వ్రతంకి తీసుకుంటే నేను వినాయక చవితికి తీసుకున్నాను. చెవులీలు వాళ్ళు తీసేసుకొని ఇలా బిల్ పేపర్ అయితే ఇచ్చారు. మాకు చేసిస్తామని చెప్పి కాల్ చేస్తామన్నారు. వినాయక చవితి పిక్ యాడ్ చేశాను చూడండి. స్కీమ్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చందన బ్రదర్స్ జ్యువెలరీలో అలా స్టార్టింగే ఇంత పెద్ద అక్వేరియం ఉంటుంది. భలే బాగుంది. నేను ముందు వెళ్ళినప్పుడు అయితే పెద్ద పెద్ద చేపలు, ఇప్పుడైతే చాలా చిన్న చిన్న చేపలు. ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో క్యూట్ గా. చాలా చేపలు ఉన్నాయి అక్వేరియం నిండాని. ఒకసారి చూసారంటే రంగుల రత్నం భలే తిరుగుతుంది ఫిష్ ది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ అక్వేరియం దగ్గర ఆగి చాలా సేపు ఆడుకోవాల్సిందే. అంత క్యూట్ గా ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అస్సలు చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. అలా చూస్తూ దాని దగ్గరే ఆడుకోవాలి అనిపించేంతలా ఉన్నాయి చేపలు. చాలా బాగున్నాయి. మేము షాపింగ్ కి బయలుదేరే ముందే డిసైడ్ అయిపోయాము. అక్కడ చెవులీలు మాత్రమే ఇవ్వాలి, ఇంకేమీ షాపింగ్ చేయకూడదు అని చెప్పి. ఇంకా కండిషన్స్ చెప్పాక అలా చేస్తే బాగోదు కదా. అందుకనే ఆడుకొని నెక్స్ట్ అయితే లలిత జ్యువెలరీకి వెళ్ళిపోయాము. నేనైతే చిన్నపిల్లని ఎత్తుకుంటే మా వారు చూసారా మహిన్ బండిగా నడిపించుకొని తీసుకెళ్తున్నారు. అలా షాప్ లోకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్ లో గోల్డ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఇలా సిల్వర్ ఉందన్నమాట. నేను ముందు పట్టీలు చూసాను ఇద్దరికిని. చిన్న పిల్లలకి చాలా కలెక్షన్ ఉంది. డబల్ మవ్వ, సింగిల్ మవ్వ, సిరిసిరి మవ్వలు అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఇలా డబల్ మవ్ బాగా నచ్చేసింది. తేజమ్మ కాలంలో ఆల్రెడీ సింగిల్ మవ్ ఉంది కదా. అందుకే నేను డబల్ మవ్ లో చూస్తున్నాను. సిరిసిరి మవ్ కూడా చూసాను. ఆడపిల్లలకి పట్టీలే కదా అందం. అందుకనే పట్టీలు చూసాను. గోల్డ్ లో కూడా చూసాను. బడ్జెట్ అంత లేదు, ఒకరికే వస్తుంది. గోల్డ్ ఐటమ్ అయితే ఇద్దరికే ఉండాలి అని చెప్పి నేను ఇలా పట్టీల్లోకి వెళ్ళాను చాయిస్ కింద. మేము ఆదివారం వెళ్ళాము. ఆ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 5,770 రూపాయలు ఉంది. సిల్వర్ వచ్చేసి తులం 740 రూపాయలు పడుతుంది. నేను ఫస్ట్ మా తేజకు పట్టీలు చూస్తుంటే మా మహి అయితే అమ్మ నాక పట్టీలా అని ఎంత ఆనందపడిపోయిందో. అంత ఇష్టం గాజులు పట్టీలన్నా మా మహికి. ఇద్దరు పిల్లలతో వెళ్ళామంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూసారా ఎలా కబుర్లు చెప్తుందో పక్కన ఉండి. అందరూ వాళ్ళతో మాట్లాడడమే. నేను పట్టీలు చూడడం ఎలా ఉన్నా మా మహి అన్ని చూసేసింది. అవమ్మా ఇవమ్మా అదమ్మా అని నేను చూసిన కలెక్షన్స్ అన్ని ఒక ట్రేలో పెట్టుకున్నాను నచ్చినవన్నీ. మా తేజమ్మ అయితే చాలా కోఆపరేట్ చేసింది. నేను పట్టీల కలెక్షన్ చూసినంతసేపు ఒళ్ళో కూర్చొని చాలా మంచిగానే ఆడుకుంది. బుద్ధిమంతురాల్లాగా. ఏంటో మరి ఈసారి అమ్మ నా కోసమే గిఫ్ట్ తీసుకుంటుంది అని అర్థమైపోయినట్టుంది. ఫుల్ గా కోఆపరేట్ చేసేసారు ఇద్దరు. అలా చేయకుండా బుద్ధిమంతుల్లా. చాలా కలెక్షన్ చూసిన తర్వాత తేజకి డబల్ మవ్వ ఫిక్స్ అయ్యాను. తర్వాత మహికి చూద్దామని తేజని వాళ్ళ డాడీకి ఇచ్చేసాను. వాళ్ళ
పిల్లల ఆడే దగ్గర చూసారా ఎలా ఆడేసుకుంటుందో చక్కగా మా తేజమ్మ. నేను చూసిన డబుల్ మూవ్ కలెక్షన్ లో మంచిగా ఉన్న పట్టీలు ఇవి చూసారా, స్టోన్స్ తో చాలా బాగున్నాయి కదా డబుల్ మూవ్లు. ఇవి 10 గ్రాములు అన్నమాట. అంటే మనం 10 తులాల కింద లెక్క వేసుకుంటాం మన ఆంధ్ర సైడ్. మహికి ఆల్రెడీ బర్త్డే కి నేను డబుల్ మూవ్ తీసుకున్నాను, అందుకే కొంచెం సింపుల్ గా ఉన్నవి మహి కోసం చూస్తున్నాను. ఇలా సిరిసిరి మూవ 3 స్టెప్పులు ఇవి చూసాను, నేను చాలా చూసాను కానీ చాలా వరకు మహికి నేను చాలా మోడల్స్ వాడేసాను. అందుకని ఇలా సిరిసిరి మూవలు ఇలా 3 స్టెప్పుల్లో చూసాను. చివరికి 3 స్టెప్స్ లోనే కన్ఫర్మ్ చేసి తీసుకున్నాను అనమాట. నేను లలితలోనే తీసుకున్న జ్యువెలరీ మా పిల్లల పట్టీలు ఆ 3 జతలు మా మహివి. అలా వాడుతుంది పట్టీలు, అంత ఇష్టం దానికి. ఆ పెద్దవి అయితే నావి సన్నంగా ఉన్నవి మారుద్దాము అనే ఉద్దేశంతో వీటిని తీసుకువెళ్ళాను. బిల్ చేయించడానికి తీసుకువెళ్ళిన తర్వాత వీటి వాల్యూ చూసి మార్చాలా వద్దాలని డైనమాలో ఉండిపోయాను. పాత పట్టీలకి 75% కొడుతున్నారు సిల్వర్ ఏదైనా సరే. వేరే షోరూమ్ లో అయితే కొంచెం తక్కువ. మా బావ వాటిని బిల్ వేయించడానికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు అల్లరి చూసారా. నేనేం పట్టీలు ఏమి చూడట్లేదనో ఏంటో తెలియదు. ఈ పిల్లలకు కూడా తెలిసిపోయింది ఎప్పుడు అల్లరి చేయాలో ఎప్పుడు కూల్ గా ఉండాలో. ఆయన అలా వెళ్ళారో లేదో వీళ్ళు ఇలా అల్లరి స్టార్ట్ చేశారు. మా తేజ చూసారా దాన్ని అయితే పట్టుకుని పీకెత్తుంది కూడా. పిల్లలకి గోల్డ్ తీసుకోవడం మంచిదో ఇలా సిల్వర్ తీసుకోవడం మంచిదో తెలియట్లేదు నాకు. మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. గోల్డ్ అయితే ఒకరికే వస్తుంది, సిల్వర్ ఇద్దరికి తీసుకోవచ్చు కదా అని అయితే నేను తీసుకున్నాను. కానీ నా పాత పట్టీలు మార్చినప్పుడు వాళ్ళు వేసిన రేట్ చూస్తే ఇలా చేయడం చాలా తప్పు అనిపించింది. నేను తీసుకున్న పట్టీలు కాటా వేయించిన తర్వాత ఎలా ఆడుకుంటున్నామో చూడండి మేమిద్దరము. మా తేజమ్మ అయితే అలాగా ఆడేస్తుంది నాతోటి. ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఆడితేని. ఇలా బిల్ వేసేలోపు మేము సరదాగా ఆడేసుకున్నాము చాలా వరకుని. అలా ఏదోటి ఆడించాలి కదా పిల్లలు డైవర్ట్ అవ్వకుండా అటు ఇటుని. ఓ పక్క తేజ నాతో ఆడుతుంటే ఇంకో పక్క మహి చూసారా కెమెరా చూస్తే చాలు హాయి లేదా బాయ్ చెప్పేస్తుంది. దానికి బాగా అలవాటు అయిపోయింది ఇది. మేము ఆడుకుంటుంటే మా బావేమో బిల్ చేయించారు. తర్వాత గోల్డ్ చూస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురు కూర్చొని చూసారా ఎలా ఆడుకుంటున్నారు. మా వారు తేజమునల్లో కూర్చోబెట్టుకున్నారు, అదేమో అన్ని చూస్తుంది. తేజ మహి చాలా మంచిగా ఆడుకుంటారు. ఇంట్లో మొన్న బయటికి వెళ్ళినా కూడా అలా ఆడుకుంటారు. చూసారా వాళ్ళ చెల్లికి ప్రేమగా ముద్దులు కూడా పెట్టేసింది అక్కడ. గోల్డ్ షాపింగ్ దగ్గర అలా లేట్ అయింది అనమాట. కొంచెం ఖాళీ లేదు, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, అందుకు కూర్చున్నాం మేము కాసేపు. ఇంతలో వాళ్ళ ఆటలు ఇవి. గోల్డ్ లో అయితే 1.5 గ్రామ్ నుంచి బ్రాచ్లెట్స్ ఉన్నాయి చూసాను నేను. అంటే తెగిపోతాయి అనే ఉద్దేశంతో వాటిని తీసుకోలేదు, ఒకరికి తీసుకున్నా మళ్ళీ బాగోదు. ఫస్ట్ బర్త్డే కదా తేజంకి అని చెప్పి ఇద్దరికి తీసుకున్నాను. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక బాదంగిరి తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇవి నేనైతే తేజమ్మకి తీసుకున్న పట్టీలు మహివి కూడా చూపిస్తాను. డబల్ మూవ్ పట్టీలు తేజమ్మకి తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి 10 తులాలు అనమాట. తర్వాత నేను ఇవేమో మహి అమ్మకి తీసుకున్నాను. ఇలా 3 మూవలు వచ్చినాయి, బాగున్నాయి కదా. ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదు మహికి, అందుకే పెట్టి చూద్దామని చెప్పి ఇచ్చుకున్నాను. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ లో వాళ్ళకే సరిపోయినవి పట్టేలకి, అందుకే నేను తీసుకోలేదు. వాళ్ళు చూసారా ఎంత బాగుందో. నేను పాత పట్టీలు అని చెప్పాను కదా వాటికి ఇలా రేట్ చేశారనమాట. ఇవి బయట తీసుకున్నవి ఒక 40% కట్టారు. నేను నెక్స్ట్ కవర్ లో చూపించినవన్నీ లలితలోనే తీసుకున్నాను. దానికి 75 కట్టినట్టు వేశారు. 4000 వచ్చింది దాదాపు. నేను మార్చలేదు. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి మారిస్తే బాగుంటుందో లేదో నాకు తెలియట్లేదు. ఈ పట్టీలు వచ్చేసి మహి అమ్మవి. నేను ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. అప్పుడు 10 తులాల్లోనే డబుల్ మూవ్ తీసుకున్నాను. చిన్న పిల్ల కదా బాగుంటుందని. అప్పుడు నేను గోల్డ్ కూడా తీసుకున్నాను మహికి. 1 గ్రామ్ లో గోల్డ్ అయితే తీసుకున్నాను లాకెట్. అప్పుడు ఇవైతే నా పట్టీలు చూసారా. నేను అలాగే డబుల్ మూవ్ తీసుకున్నాను. ఇవైతే మా అమ్మగారు నాకు గిఫ్ట్ చేశారు. ఇలా మా అమ్మ గిఫ్ట్ చేసిన దానిలో డబుల్ మూవ్ ఒకటి సింగిల్ మూవ్ ఒకటి అని చెప్పి వచ్చినాయి. నేను మా పిల్లలకి అలాగే తీసుకున్నాను. ముగ్గురు దగ్గర ఈ కలెక్షన్ ఉంది ఇప్పుడు. ఇవి వచ్చేసి మా బిల్ పేపర్స్ అన్నమాట. నేను తీసుకున్న పట్టీలకి ఒకటేమో 5 తులాలు ఒకటేమో 10 తులాలు తీసుకున్నాను కదా. లలితలో అందరికీ తెలుసు తరుగు మజూరీ ఉండదు కదా, కానీ SGST CGST మాత్రం ఉంటాయి. వాటిని పే చేయాలి మనము. మేము తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ GST కలిపి 12,107 రూపాయలు అయితే మాకు పడింది. మొత్తానికి 158 గ్రామ్స్ అయితే వచ్చింది ఇద్దరు పట్టీలు కలిపి మొత్తము.
ఒకసారి అవి ఎలా కౌంట్ చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మా మహి పట్టీలో ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో అవి తీసుకున్నాను. అవి ఇంటూ ఆ రోజు రేట్ ఎంత ఉంది అనేది కూడా చెయ్యాలన్నమాట. 50.150 గ్రామ్స్ కి 74.25 రేట్ ఉందన్నమాట. ఆ రోజు గ్రామ్ వచ్చేసి 74 రూపాయల 25 పడింది. చూసారా, మహి అయితే 3,831 రూపాయలు అయింది. తర్వాత మా తేజవి 108 గ్రాముల 170 ఉన్నాయి. తర్వాత వాటిని ఈ రోజు రేట్తో కంపేర్ చేస్తే అవి 11,755 రూపాయలు అయ్యింది. తర్వాత వీటికి ఉన్న జిఎస్టీలు యాడ్ చేసుకుంటే మాకు టోటల్గా వచ్చేసి 12,107 రూపాయలు అయితే అయ్యిందనమాట. టోటల్ బిల్ వచ్చేసి నేనైతే ఇలా కౌంట్ చేశాను. తరుగు మజూరే లేదు కాబట్టి ఇలా అయ్యింది. అదే వేరే బయట షాపులకి వెళ్ళి ఉంటే ఇంకా ఎక్కువ అవుతును. అందుకే నేను చాలా వరకు లలితలోనే చేస్తాను షాపింగ్ వెండివి. మీకు క్యాలిక్యులేటర్లో అర్థం అవ్వకపోతే ఒకసారి చూడండి, నేను క్లియర్గా రాశాను. అలా 50 గ్రామ్స్కి అలా ఈరోజు రేట్ కడితే ఎంత వచ్చిందంటే 3,723 రూపాయలు వచ్చింది. దానికి డిస్కౌంట్ ఏమీ లేదు, అందుకే యాస్టీస్ తర్వాత వేసుకున్నాము. తర్వాత మా చిన్నపిల్లకి 108 గ్రాములు ఉన్నాయి కదా, వాటికి డిస్కౌంట్ 1 చెప్పిన వచ్చింది. ఆ డిస్కౌంట్ తీసేస్తే తర్వాత వాటికి జిఎస్టీస్ కలపాలి. కలిపిన దాని తర్వాత టోటల్ బిల్ వచ్చేసి 12,107 రూపాయలు అయితే అయ్యింది ఈరోజు మా బడ్జెట్ అది. తర్వాత నేను చూసిన గోల్డ్ ఐటమ్ 2.240 గ్రామ్స్ ఉంది. ఆ రోజు రేటు ప్రకారం 5,770 రూపాయలు అనమాట. చూసారా ప్రైస్ వచ్చేసి ఎలా ఉన్నాయో. ఏ వచ్చేసి 12.49 చెప్పును కట్టారు. దానికి 1,615 రూపాయలు ఎక్స్ట్రా అయ్యింది. దీన్ని తరుగు అంటారు. తరుగే ఒకటే వేస్తారు మనకి లలితలో, మజూరీ వేయరనమాట. దీనికి సేమ్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కట్టాలి. మనం 1.5 చెప్పున కడతారు ఈ రెండట్లని. ఇక్కడే 14,976 రూపాయలు అయితే ఆల్మోస్ట్ 15,000 అయిపోయింది. ఇంకేం తీసుకోను, గోల్డ్ అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ బర్త్డేకైనా తీసుకుందామని ఉంది. మనీతో తీసుకోవాలా, స్కీమ్ వేస్తే బెటర్ ఏదో కామెంట్ చేయండి నాకు, నేను చేస్తాను అప్పుడు.